ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. అమ్మవారిని రోజు రోజుకి ఉన్నటువంటి అలంకారాల్లో విశేషంగా తరలి చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అమ్మవారి ప్రాంగణానికి రావడం జరుగుతుంది. ఈరోజు 4వ రోజు అమ్మవారు లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము 4 గంటలకి నుంచే భక్తులకు దర్శనాలకు అనుమతిస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అసలు ఈ రోజు అలంకరణ విశేషంగా మనతో పాటు ఆలయ పండితులు యనమండ్ర ఉమాకాంత్ శర్మ గారు ఉన్నారు. సార్, ఈరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణకు ఉన్నటువంటి ప్రాధాన్యం ఏ విధంగా అమ్మవారు భక్తులు దర్శనమిస్తారు? శ్రీమాత్రే నమః. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. జగన్మాత ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన కనకదుర్గా స్వరూపంగా అవతరించిన అమ్మవారి సన్నిధిలో ఈ క్రోధినామ సంవత్సరంలో దేవి శారదా శరన్నవరాత్రి మహోత్సవంలో 4వ రోజున అమ్మవారిని మనం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా మనం దర్శనం చేస్తూ ఉన్నాం. సౌభాగ్య విద్యా స్వరూపిణైన జగన్మాతని మనం దర్శనం చేసేప్పుడే అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటి, అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆ రూపంలో భండాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించడం కోసం జగన్మాత ఆవిర్భవించింది. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అన్నట్లుగా ఆ జగన్మాత ఆవిర్భవించి రాక్షస సంహారం గావించి లోక కళ్యాణం జరిపించింది. ఈ సృష్టి నడవాలంటే ప్రధానంగా 5 క్రియలు మనకు ఉండాలి. ప్రధానమైనవి సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. ఈ 5 తత్వములను తన ఆసనంగా ధరించింది జగన్మాత. అమ్మవారిని మనం గమనించినట్లయితే ఒక సింహాసనం పైన కూర్చున్నట్లు కనబడుతుంది. ఏ ఆసనంకైనా 4 కోళ్ళు ఉంటాయి. 4 కోళ్ళ దగ్గర 4 దేవతా స్వరూపులు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు, పైన పరమేశ్వరుడు పడుకున్నట్లు కనబడతారు. ఆ పరమేశ్వరుడు మహేశ్వరుడు. ఈ 5 కూడా సృష్టికి, స్థితికి, లయకు, తిరోధానం అంటే ఏదైతే లయమైపోయిన జగత్తును తనలో తీసుకునే శక్తికి, మళ్ళా అనుగ్రహించే తత్వానికి 5 తత్వాలకు సంకేతం. ఈ 5 తత్వాలను తన ఆసనంగా ధరించిందంటే ఆ జగన్మాత ఎంత ఉత్కృష్టమైన స్వరూపం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అమ్మవారికి అటు ఇటు వాణి, లక్ష్మి, వింధ్యామరులు వీస్తూ ఉన్నాయి. సహజంగా లోకంలో అందరం మనం కోరుకునేది ఏమిటంటే విద్య వల్ల జ్ఞానము, సంపద వల్ల సౌఖ్యములు. ఆ 2 అనుగ్రహించే స్వరూపములు అమ్మవారికి వింధ్యామరులు వీస్తూ ఉంటే ఆ లలితా త్రిపుర సుందరి స్వరూపం ఎంత ఉత్కృష్టమైన గొప్పదైన స్వరూపమో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎక్కువగా లలితా సహస్రనామాలతో కుంకుమ పూజలు అవన్నీ చేస్తూ ఉంటాం. లలితా సహస్రనామం పఠించడం, పారాయణం చేయడం సహజంగా మనకు అలవాటుగా ఉన్నటువంటిది. అలాగే నవరాత్రుల్లో కూడా విశేషంగా లలితా సహస్రనామం పారాయణ చేస్తూ ఉంటాం. ఇంద్రకీలాద్రి క్షేత్రం పైన కూడా లలితా సహస్రనామంతోనే అమ్మవారికి నిత్యం పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి లలితా త్రిపుర సుందరి అమ్మవారి స్వరూపంలో అమ్మవారిని ఇంకా విశేషంగా భక్తులందరూ కూడా ఇవాళ లలితా సహస్రనామములు పారాయణతో అమ్మవారిని కుంకుమార్చనతో పూజించుకుంటున్నారు. ఈరోజు అమ్మవారి లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఓం మాత్రే నమః అంటూ ఇంద్రకీలాద్రి మాత్రం మారుమోగుతోంది. ఎక్కువగా వీఐపీలకు సంబంధించినటువంటి పాసుల విషయంలోనే వివాదం తలెత్తున్న నేపథ్యంలో 21 రకాల పాసులను జారీ చేస్తూ ఎవరికీ ఎలాంటి అసౌకర్యం లేకుండా, ముఖ్యంగా సాధారణ భక్తులతో పాటు వీఐపీలు కూడా కొండపైకి వచ్చే వాళ్ళందరికీ అసౌకర్యం లేకుండా దేవస్థానం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ఈ రోజు నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తూ నిర్దేశిత సమయానికన్నా ముందుగానే అలంకరణ పూర్తి చేసి అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.